Hello all, welcome to our reviews Telugu. Here is the raw and cut review of the film Nagabandham, starring Virat Khanna and Natasha. మూవీ ప్లాట్ విషయానికి వస్తే మనకి కొత్తగా పరిచయం అవ్వాల్సిన ప్లాట్ ఏం కాదు. ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి తెలిసిన ప్లాట్. ట్రెజర్ హంటింగ్ అండ్ మైథాలజీ మీద బేస్ అయ్యి ఉంటుంది. మనకి ప్రీవియస్గా చాలా మూవీస్ వచ్చినాయి ఈ టైపు, లైక్ అంజీ, కార్తికేయ 2. కానీ ఈ మూవీ ఎంతో స్పెషల్ మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. కమలంతో నాగబంధం వేసిన ద్వారానికి ఓపెన్ చేయాలి. విలన్ వాళ్ళు ఓపెన్ చేశారా లేదా, అది ఓపెన్ చేయకుండా ఉండడానికి హీరో ఏం చేశాడు అన్నది మెయిన్ ప్లాట్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వస్తే ఏమీ లాగ్ లేకుండా మెయిన్ ప్లాట్లోకి ఓపెన్ అయిపోద్ది మూవీ. అండ్ ఫస్ట్ 45 minutes క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి, స్టోరీ బిల్డింగ్కి వాడేశారు. దాని తర్వాత నెక్స్ట్ 40 minutes బుర్ర తినేసాడు భయ్య. అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నాడో కూడా అర్థం కాలేదు. అర్థం లేకుండా మధ్యలో సాంగ్స్ వస్తాయి. అంటే స్టోరీ లైన్ కూడా అంత కంప్లీట్గా ఉండదు, అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఒక పెద్ద ఫైట్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇంటర్వెల్ ఫైట్లో కూడా డైరెక్షన్ బాగుంటుంది కానీ స్టోరీ లైనింగ్ అంత కరెక్ట్గా అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ అంత డిసప్పాయింట్ చేయలేదు, నీట్గా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు మూవీని. బ్యాక్ స్టోరీని కూడా బాగా చూపించాడు విత్ అన్ ప్రాపర్ ఎండింగ్. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే మాత్రం నాకు నచ్చింది. వన్ టైం వాచ్ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ బ్లడ్ బాత్ ఎక్కువ చూపించాడు. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదంటే వీ కెన్ గో అండ్ వాచ్ ద మూవీ. అండ్ గ్రాఫిక్స్ అండ్ సీజీ విషయానికి వస్తే బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. డీటెయిలింగ్, సీజీ, ఆర్ట్ వర్క్ మీద బాగా ఫోకస్ చేశారు ఈ మూవీ మీద. అండ్ కమింగ్ విత్ ద హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా యాక్ట్ చేశాడు. మెయిన్ లీడ్గా సెకండ్ మూవీ అయినా సరే పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ నటాషా ఆల్సో గుడ్ ఇన్ దేర్ రోల్. అండ్ కమింగ్ టు డైరెక్టర్ అభిషేక్ నామా, స్టోరీ బాగా రాసుకున్నారు. బట్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా కొద్ది ఫోకస్ ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది. ఎక్కడో ఫస్ట్ హాఫ్ కొద్ది మిస్కమ్యూనికేట్ అయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో పే ఆఫ్స్ ఇచ్చారు కానీ కొద్దిగా వీటి మీద ఫోకస్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. దిస్ ఈజ్ మై మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం నాగబంధనం. ఫర్ మోర్ మూవీ రివ్యూస్ ప్లీజ్ ఫాలో రా రివ్యూస్ తెలుగు. సైనింగ్ ఆఫ్.